యేసును ప్రేమిస్తే యేసు వలే ప్రేమించాలి. యేసు మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా యేసును యేసు వలే ప్రేమించాలి. అందుకోసం ఆశపడాలి. యేసయ్యా, నువ్వు నన్ను ఎలాగూ ప్రేమించావు, నేను నిన్ను అలాగే ప్రేమించాలి. నాకు ఆ కృపనివ్వమని వేడుకోవాలి దేవుడిని. యేసు దగ్గర పొందుకోవటం కాదు, అవసరమైతే యేసు కోసం సమస్తం కోల్పోవటానికి కూడా సిద్ధమవ్వాలి. భక్తి, అది నిజమైన విశ్వాసం, అది నిజమైన నమ్మకత్వం. భయపడకండి, కొంపదీసి మా వాళ్ళని కూడా ఇట్లా చేస్తారేమో అని. భయమేస్తుందా? అదే దేవుడు నిజంగా మనకు నిర్ణయిస్తే అంతకంటే ధన్యత ఇంకొకటి లేదు. కానీ అది అందరికీ దక్కే భాగ్యం కాదు. అది కూడా చెప్తున్నా. నువ్వు సావాలన్నా హతసాక్షి మరణం నీకు రాదు. దాని లెక్క వేరు, దానికి నిర్ణయించబడ్డ వాళ్ళు వేరు. ఒకవేళ ఆ నిర్ణయించబడ్డ వాళ్ళ మనం కూడా ఉంటే ధన్యులం, ఉన్నత మెట్లో ఉంటాం రేపు. ఇది శాశ్వతం కాదు ఈ లోకం, అదే కదా పర్మనెంట్. రాబోతున్న లోకమే పర్మనెంట్ కదా. ఆ పర్మనెంట్ లోకంలో ఇక పర్మనెంట్ స్థానాల్లో మనం నిలబడిపోతాం. ధన్యకరమైన అంతస్తు, నిపాదం అంటారు కదా, అది స్వతంత్రించుకుంటాం. కాబట్టి బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిని ఆయన పాదాల దగ్గర ఆయన మాటలు విని ఆయన ప్రేమించి ఆ మాటల్ని గైకొని వాటి చొప్పున దిద్దుబాట్లు జరగాల్సి ఉంటే దిద్దుబాట్లు చేసుకొని, ఎక్కడన్నా విశ్వాస విషయంలో వెళుతుంటే ఆయన మాట్లాడతాడు, ఆ వెలితిని సరిదిద్దుకొని దేవుని పాదాల చెంతగా నిశ్చయంగా మనంగా నేను చెప్పిన ప్రకారం కాచుకున్నట్లయితే ఆ తరువాత ఒక దైవజనుడు ఒకవేళ నిలిచి ఒక ఆశీర్వచనం పలికితే అది 100% నెరవేరిది మీలో. ని ప్రేమించకుండా ఆయన మాటల్ని లక్ష్య పెట్టకుండా ప్రేమించినోడు ముందు మాటకి విలువిస్తాడు. ఆయన పట్ల సరైన ప్రేమ గౌరవం లేనోడు మాటలేమో తర్వాత సంగతి, ముందు నా సంగతి అని చెప్పంటాడు. మనం ఆ జాబితాలో ఉండకూడదు. కొంతమంది అట్టివారై ఉన్నారు. దేవుని వాక్యం అంటే వారికి గౌరవం లేదు, దేవుని వాక్యం అంటే వారికి మర్యాద లేదు, దేవుని పట్ల ప్రేమ లేదు. కానీ దేవుని సన్నిధికి వస్తారు. ఎందుకంటే 2 ముక్కలు చేతుల నుంచి ప్రార్థన చేసి పంపించేసే, బాబా వెళ్ళిపోతాం, మా బోల్డంత పని ఉంది, నీకేం పనే పాట, నువ్వు కూర్చుంటావు ఏదో మొత్తుకుంటావు, మాకు ఆడు కుదిరిద్ది. 2 ముక్కలు చేతుల నుంచి ప్రార్థన చేసి వెళ్ళిపోవాలి మేము అర్జెంట్. కానీ నేను ఇక్కడ మిమ్మల్ని చూడాలని ఆశిస్తే నేను ఎక్కడుందన్న వెతుకుని ఆడుకొస్తారు. అది రైట్ కాదు. ముందు దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడానికి ఫస్ట్ తల వంచండి. ఆ తర్వాత ఒకవేళ నేను మీకు అందకపోతే, దేవుని మాటలు విన్న తర్వాత మిమ్మల్ని తప్పించుకుని నేను వెళితే, అప్పుడు నన్ను వెతుక్కొని మీరు వచ్చి ఆశీర్వచనం పొందినా ఇబ్బంది లేదు. అయినా నేను అలాగేం పోను. ఇక్కడ ఉండి 1కి 2 సార్లు ప్రార్థన చేసి పోలేకపోతా నేను ఏడు నుంచి. స్తోత్రం. అద్భుతాలు సూచక్రియలు మాత్కార్యాల మీద డిపెండ్ అవ్వాలా, వాక్యం మీద డిపెండ్ అవ్వాలా? మనుషులు చెప్పే ప్రవచనాల పేరుతో మాటల మీద మనం డిపెండ్ అవ్వాలా, దైవ వాక్యం మీద డిపెండ్ అవ్వాలా? ఎవరినైనా మనం లెక్కగట్టాలన్నా, అంచనా వేయాలన్నా కొలమానం ఏది, కొలబద్ద ఏది? పెద్దగా ఒకడు ప్రవక్త అని వాడిని నిర్ధారించాలంటే అది వాక్యానుసారమైన వ్యక్తి అయి ఉన్నాడా లేదా? అతని ఉపదేశం వాక్య సమ్మతమై ఉందా, వాక్య